అన్ని సీజన్స్ తోని పోల్చుకుంటే ఈ సీజన్ 9 చాలా బాగుంది అంటున్నారు బిగ్ బాస్ ఆడియన్స్. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ గార్డెన్ ఏరియాలో నుంచోపట్టి బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నారు అంటే, మరి నిన్న కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి వెళ్లారు. సో వాళ్ళలో నుంచి హౌస్ లోకి పర్మనెంట్ కంటెస్టెంట్ గా ఎవరు మారతారనేది ఇప్పుడు తెలుసుకుందామంటూ అలా చెప్పగానే ఇలా ఎంట్రీ అయ్యారు శ్రీజ, భరణి. వీళ్ళిద్దరిని చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను కేరింతలు కొట్టారనే చెప్పాలి. అయితే భరణి, శ్రీజ వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చెప్పారు అంటే, మీరిద్దరూ చేసిన గతంలో తప్పొప్పులపై ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్సే జడ్జిమెంట్ ఇస్తారు అంటూ తెలియజేశారు. ఇక బిగ్ బాస్ టాస్క్ ఏమిచ్చారంటే, కొన్ని మిర్రర్స్ ని గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసి వాళ్ళల్లోని ఏదైతే నెగటివ్ క్వాలిటీ మార్చుకోవాలనుకుంటున్నారో దానికి చెక్ పెట్టండి అంటూ రాసి మరీ చూపించమన్నారు బిగ్ బాస్. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుల్ అయితే శ్రీజాకి మిర్రర్ మీద ఏం రాశాడు అంటే, నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు ఓకే, మరీ ఓవర్ ఆర్గ్యుమెంట్ చేయడం నాకు నచ్చదు అంటూ, సో అది నువ్వు మార్చుకుంటే సూపర్ అంటూ శ్రీజాకి ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగానే డెమోన్ పవన్ అయితే గనక ట్రస్ట్ అని రాసి భరణికి చూపించాడు. అయితే డెమోన్ పవన్ మాట్లాడుతూ, ఆల్రెడీ మిమ్మల్ని 3 సార్లు నమ్మి నేను మోసపోయాను, సో అందుకే మరొకసారి మిమ్మల్ని నమ్మాలనుకుంటలేదు సార్ అంటూ చెప్పుకొచ్చాడు డెమోన్ పవన్. దీంతో భరణి మాట్లాడుతూ, నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, ఇక్కడ నువ్వు నన్ను నమ్మమని నేను అడిగానంటూ భరణి రివర్స్ కౌంట్ లో ఇచ్చుకున్నారు. ఈ కిందలో భాగంగానే దువ్వాడ మాదిరి మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ రాసుకొచ్చింది శ్రీజాకి. అయితే దీనికి నేను అగ్రి అవనండి అంటూ శ్రీజ చెప్పుకొచ్చింది. పైగా మీరు మాట్లాడే మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటూ, ఇది నేను యాక్సెప్ట్ చెయ్యను అంటూ శ్రీజ కళాఖండిగా చెప్పింది దువ్వాడ మాదిరికి. మరి మొత్తానికి భరణి, శ్రీజ వీళ్ళిద్దరి ఎంట్రీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన